హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి పాల తాలికలండి. దీనికోసం నేను 1 కప్పు వరిపిండితో పాల తాలిక ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం 1 కప్పు వరిపిండికి 1/4 కప్పు పెద్ద సగ్గు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి రెసిపీ చేయడానికి ఒక అరగంట ముందు నానబెట్టుకుందామండి. తర్వాత మనం 1 కప్పు వరిపిండికి 2 కప్పుల బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా 1 స్పూను యాలక పొడి కూడా వేసుకొని 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుని పాకం రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా మనం స్టవ్ మీద పెట్టుకుని పాకం రానిద్దామండి. దీనికోసం మనం ఏమి తేగ పాకం అది రానక్కర్లేదండి. కొద్దిగా చక్కగా బెల్లం కరిగి ఇలా మనకి పాకం రెడీ అయితే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము, దాన్ని చల్లారనిద్దాము. అలాగే 1 కప్పు వరిపిండికి మనం 1.25 వాటర్ పోసుకొని ఒక పాన్ పెట్టుకుని పాన్లో 1.25 వాటర్ పోసుకుని తాలికలకి పిండిని రెడీ చేసుకుందామండి. దీనికోసం 1 కప్పుకి 1.25 కప్పు వాటర్ పోసుకుని దాంట్లో 2 స్పూన్ల బెల్లం వేసుకుందామండి. ఎందుకంటే తాలికలు కూడా చప్పదనం లేకుండా బాగుంటాయండి. అలాగే దీనిలో 1 స్పూను ఇలా మనకి నీళ్లు మరుగుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుంది పిండి. ఇదిగోండి, ఇలాగా మరుగు పట్టిన తర్వాత చక్కగా మనం తీసుకున్న 1 కప్పు వరిపిండిని దీంట్లో వేసుకుని వాటర్లో వేసుకుని చక్కగా కలుపుకుందామండి. దీన్ని ఇలా చక్కగా కలుపుకొని మనం వాటర్ అంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందామండి. దీన్ని ఒక 1/2 అవర్ చల్లారనిద్దాము. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీనిని మనం ఉండలాగా దగ్గరికి చేసుకోవాలండి. అప్పుడే మనకి తాలికలు చక్కగా వస్తాయి. ఇదిగోండి, ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, మనకి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ పిండిని చక్కగా ఇలా మదాయించుకోవాలండి. అలా మదాయించి మనకి చపాతీ పిండిలాగా మనకి చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా వచ్చే వరకు మనం దీన్ని ఇలా మదాయించుకుని దీంతో మనం కొద్దిగా చిన్ని ఉండ్రాళ్ళు ప్లస్ తాలికలు చేసుకుని మనం పాల తాలికలను రెడీ చేద్దామండి. వినాయకుడికి ఈ పాల తాలికలు అంటే ఎంతో ఇష్టం అండి. వినాయక చవితికి తప్పనిసరిగా చేసి పెట్టండి ఈ పాల తాలికలు ప్లస్ బెల్లం తాలికలు 2 చేస్తామండి. నేను బెల్లం తాలికలు ఇంకొక వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఇవి ఓన్లీ పాలతో చేసే పాల తాలికలు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చక్కగా మనం పిండిని మదాయించుకున్న తర్వాత చూసారా మనకి ఇలాగా ముద్ద చక్కగా చపాతీ పిండిలాగా స్మూత్గా అవుతుందండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా ముద్దలాగా మదాయించుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా ఎక్కడ క్రాక్స్ లేకుండా మనకి ఉండలు ప్లస్ తాలికలు వస్తాయండి. ఇదిగోండి, చిన్న ముద్దలు తీసుకొని మనం గులాబ్ జామ్స్ కి ఎలా ఉండలు చేసుకుంటామో అలాగా చిన్న సైజులో చేసుకోండి ఫ్రెండ్స్. మరీ పెద్దగా చేసుకుంటే పాలల్లో ఉడకవండి. అందుకనే చిన్నగా మనం గులాబ్ జామ్స్ కి ఎలా చేసుకుంటామో అలా చిన్న ఉండలు, సగం ఉండలు చేసుకోండి. ఆ పిండిని సగం తాలికల కింద చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఉండ్రాలు చేసి పక్కన పెట్టాను. అలాగే ఇప్పుడు తాలికలు ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా మనం మీ దగ్గర చపాతీ పీట ఉంటే తీసుకొని నేను ప్లేట్ తీసుకున్నానండి. దాని మీద కొద్దిగా వరిపిండి చల్లుకొని చిన్న ఉండలు చేసుకొని పిండిని ఇలాగా మనం చేతితో తాలికలు చేసుకోవాలండి. మొత్తం నొక్కకుండా గొల్లగా మనం ఇలా పాముతూ ఉంటే
మనకి చక్కగా తాలికలు వస్తాయండి. మరీ నొక్కకుండా గుల్లగుల్లగా ఇలా ఇలా పాముతూ ఉంటే అది చక్కగా జరిగి బాగా వస్తుందండి. మనం తీసుకునే ఉండ సైజుని బట్టి మనకి తాలిక పెద్దది చిన్నది అలా వస్తుందండి. మనం చిన్నగా తీసుకుంటే పిండి చిన్నగా వస్తుంది. ప్లస్ అన్నీ ఒకే ఈవెన్గా ఒకే సన్నగా ఉండేలాగా చేసుకోవాలండి. అప్పుడే మనకి పాలల్లో ఈవెన్గా ఉడుకుతాయి. ఒకటి లావుగాను ఒకటి సన్నగాను చేసుకుంటే మనకి కొన్ని ఉడకవు, కొన్ని బాగా మెత్తగా అయిపోతాయండి. అందుకని అన్నీ ఒకే ఈవెన్గా ఉండేలాగా మనం తాలికలను చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కొద్దిగా వరిపిండి చల్లుకుంటూ చేస్తున్నానండి. ఒక 1 or 2 చేసేసరికి మీకు ఎలా చేయాలో అర్థమైపోతుందండి. లేదు ఇలా రాని వాళ్ళు జంతికల గొట్ట ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుని పిండి జంతికల్లాగా గట్టిగా నొక్కుని కూడా వేసుకోవచ్చండి. కానీ ఒకటి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి మన పెద్దవాళ్ళు నేర్పిన వంటలు కదండి. వీటిలో చాలా ఎక్సర్సైజులు కూడా ఉంటాయి. మనకి వంటతో పాటు మన చేతులకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. చూడండి, ఇవన్నీ ఒక ట్రిక్ తో చేయాలండి. ఇవన్నీ ఎలా పడితే అలా చేస్తే రావు. ఇవి మనం మా పెద్దవాళ్ళు చేస్తుంటే చూసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా ఇలాగా పిండి మనకి స్మూత్ గా ఉంటే ఇలా మనం ఎలా చెప్తే అలా వింటుందండి. చక్కగా మనం ఎలా పామితే ఎంత సన్నగా చేసుకోవాలంటే అంత సన్నగా మనకి తాలికలు ప్రిపేర్ అవుతాయండి. ఇలాగా మొత్తం పిండి అంతా నేను సగం ఉండ్రాళ్ళుగాను సగం తాలికలుగాను ప్రిపేర్ చేసుకున్నానండి. రాని వాళ్ళు జంతికలు గొట్టంగా వేసుకుని నొక్కుకోండి. ఈ పాల తాలికల్ని ఓన్లీ వినాయక చవితికే చేసుకుంటారు ఫ్రెండ్స్. లేదంటే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ స్వీట్ ఆల్రెడీ తిని ఉన్న వాళ్ళకి నచ్చితే అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాతకాలం వంటలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కానీ ఫ్రెండ్స్ వాటి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. మన పెద్దవాళ్ళు నేర్పిన వంటల్ని మనం మర్చిపోకూడదు కదండి. ఇప్పుడు ఎన్ని కొత్త వెరైటీస్ వచ్చినా కూడా మనం వాటిని కూడా అప్పుడప్పుడు అస్తమానం చేసుకోకపోయినా కనీసం ఏ పండగకి ఒక్కో పండగకి ఒక్కో విశిష్టత ఉంటుంది కదండి. అలాగా ఆ పండగలకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటే మనకు కూడా అలవాటు అయిపోతుందండి చేయడం. మేము కూడా అలా నేర్చుకున్నదే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనం పిండి అంతా తాలికలు చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ పాల తాలికలు ఉడికించుకోవడం కోసం మనం ఒక పాన్ పెట్టుకుని దాంట్లో పాలు పోసుకుందాము. 1 గ్లాసు వరిపిండి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దానికి నేను 3 గ్లాసుల పాలు తీసుకుంటున్నానండి. చిక్కటి పాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే మళ్ళీ తర్వాత దీంట్లో మనం బెల్లం పాకం పట్టించాం కదా, అది యాడ్ చేస్తాం కదండి, అప్పుడు పల్చగా అవుతుంది. అందుకని 1 కప్పు వరిపిండికి 3 కప్పుల పాలు పోసుకుంటున్నానండి నేను. అలాగే మనం ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ సగ్గు బియ్యాన్ని దాంట్లో వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, పాలు ఇలా ఒక మరుగు పట్టినప్పుడు, ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు పాలు చిక్కగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొక 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. అంటే సగ్గు బియ్యం ఉడకాలంటే కొంచెం పాలు పల్చగా ఉంటే తొందరగా ఉడికిపోతాయండి. అలాగే మనం నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం చాలా తొందరగానే ఉడికిపోతాయండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఉడికాయో లేదో.
ఇదిగోండి ఫ్రెండ్స్, మన సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతున్నాయి కదండి, అంటే మనకి సగ్గుబియ్యం ఉడికిపోయాయని అర్థం అండి. ఇంకా అక్కడక్కడ కొంచెం లోపల వైట్నెస్ కనబడుతుంది కదా, అది కూడా మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోతే మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినట్టేనండి. ఈ టైంలో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను అలాగే తాలికలను కూడా ఈ పాలల్లో యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన తాలికలు పాలల్లో వేసేసుకుంటున్నాము. ఇదిగోండి, అన్నీ చూసారా ఎలా ఈవెన్గా వచ్చాయి కదా, అలా చేసుకుంటే మనకి తాలికలు బాగా ఈవెన్గా ఉడుకుతాయండి. ఇదిగోండి, ఇలా వేసిన తర్వాత మనం ఎక్కువగా కలపకూడదండి. కలిపినా కూడా అవి విరిగిపోకుండా నెమ్మదిగా మనం కలుపుకోవాలి. ఇలా మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి చక్కగా ఒక 5 మినిట్స్ ఉండ్రాళ్ళు ప్లస్ తాలికలు పాలల్లో ఉడికేలాగా మూత పెట్టుకోవాలండి. ఈ పాల తాలికలు అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం అంటండి. తప్పనిసరిగా మీరు ఒకసారి చేసి పెట్టండి వినాయక చవితికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన తాలికలు ఉడికిపోయాయండి పాలల్లో. ఈ టైంలో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి బెల్లం పాకం, అది బాగా చల్లారిపోవాలండి. కొంచెం కూడా వేడి ఉండకూడదు. బాగా చల్లారిన తర్వాత తీసుకొచ్చి ఇలా స్ట్రైనర్లో వడకట్టి ఈ పాకం అంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఈ పాకం వేసే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం పాకం వేయాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో పాటు కొద్దిగా మళ్ళీ మనం యాలక పొడి యాడ్ చేసుకుందామండి. ఈ పాయసంలో యాలక పొడి అరోమా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నెమ్మదిగా తాలికలు విడిపోకుండా నెమ్మదిగా అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలండి. అంటే దేవుడికి పెట్టే నైవేద్యం కాకపోతే టేస్ట్ చూసుకోవాలి. లేదంటే ఇప్పుడు నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలతలతో అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎవరైనా కొంచెం స్వీట్ తక్కువ తినే అలవాటు ఉన్న వాళ్ళ మట్టుకు 1 కప్పుకి మనం 2 కప్పులు వేసాం కదండి, ఒక పావు కప్పు తగ్గించి వేసుకోండి, కరెక్ట్గా సరిపోతాయండి. ఇదిగోండి, మన ఉండ్రాళ్ళు ప్లస్ సగ్గుబియ్యం అలాగే తాలికలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకుందామండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫ్రెండ్స్. ఇంతకన్నా పల్చగా ఉంటే మీరు కొద్దిగా బియ్యం పిండిలో వాటర్ కలుపుకొని 1 స్పూన్ బియ్యం పిండిలో వాటర్ కలుపుకొని వేసుకోండి, చిక్కదనం వస్తుంది. ఇదిగోండి, ఇలాగా మనం నేతిలో వేపుకున్న జీడిపప్పును అలాగే నెయ్యిని కూడా ఒక 2 స్పూన్స్ ఉండేలాగా యాడ్ చేసుకుంటే మన పాయసం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. అంతే ఫ్రెండ్స్, మన పాయసం పాల తాలికలు రెడీ అయిపోయాయండి. ఈ కన్సిస్టెన్సీలో మనం దింపుకుంటే మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుందండి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ. అలా మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగా వదిలేస్తే చక్కగా సెట్ అవుతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు మనకి రెడీ అయిపోయాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఎంతో టేస్టీగా అనిపిస్తున్నాయి కదండి. తప్పనిసరిగా మీరు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వినాయకుడికి ప్రసాదంగా నివేదిస్తానండి.
ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూడండి. అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది వినాయక చవితి వారం రోజుల్లోనూ గణపతి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు వినాయకుడికి నైవేద్యంగా చేసి పెట్టండి. అలా వినాయకుడి కృపకు పాత్రలు అవ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను సర్వింగ్ బౌల్లో తీసుకుని వినాయకుడికి నివేదన చేస్తానండి. ఇదిగోండి, మన టేస్టీ పాల తాలికలు రెడీ అయిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.